హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మర్జ్ ట్రిప్లెట్స్ టు ఫార్మ్ టార్గెట్ ట్రిప్లెట్ ప్రాబ్లం చూద్దాం. అయితే మనకు ట్రిప్లెట్స్ ఇచ్చిండు. ఇక్కడ వీటిల్లో మర్జ్ ఆపరేషన్ చేయొచ్చు అన్నమాట. అయితే మర్జ్ ఎట్లా చేయొచ్చు అంటే ఇక్కడ ఇండివిజువల్ ట్రిప్లెట్స్ ఉంటాయి కదా, ఈ ఇండివిజువల్ ట్రిప్లెట్స్ని మర్జ్ చేయొచ్చు అన్నమాట. మర్జ్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేయొచ్చు. పాసిబ్లీ 0 అంటుంది, కానీ నువ్వు ఎన్నిసార్లు అన్నా ఈ రెండింటిని మర్జ్ చేయొచ్చు. కానీ మర్జ్ చేసేటప్పుడు రూల్ ఏంటంటే మ్యాక్సిమం ఉండాలన్నమాట. ఐ ఇంకా జే, ఇది ఐ ఇది ఇంకా జే ఉంటే ఈ రెండిట్లలో మ్యాక్సిమం తీసుకోవాలంటుంది. అయితే ఇది కాపీ చేద్దాం ఒకసారి. సో మనకి ఇట్లా ట్రిప్లెట్స్ ఇచ్చిండు. అయితే ఈ ఇందులో మనకు ఈ ఎన్నిసార్లైనా మర్జ్ చేయొచ్చు, కానీ మర్జ్ చేసినప్పుడు మ్యాక్సిమం వాల్యూ నెంబరే తీసుకోవాలి. అయితే ఇప్పుడు 2, 5, 3 ఇంకా 1, 8, 4 మర్జ్ చేసినాం అనుకో, మ్యాక్సిమం వాల్యూస్ ఇందులో 2, ఇందులో 8, ఇందులో 4 ఇట్లా మర్జ్ చేస్తే ఈ 8 అన్నది మనకి యూజ్లెస్ అయిపోతుంది. సో ఇది ఫామ్ చేయలేం. సో మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే ఈ ఏబిసి వాల్యూస్ ఉంటాయి కదా, ఇందులో టార్గెట్స్ కంటే పెద్ద ఉన్నాయి అనుకో ఈ వాల్యూస్లో, అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని యూజ్ చేసుకోమన్నమాట. దీన్ని యూజ్ చేసుకోకుండా వేరే దాన్ని యూజ్ చేసుకుంటాం. అయితే ఇది ఇంకా ఇది మర్జ్ చేయొచ్చు, అప్పుడు ఫామ్ అవుతుంది అనమాట. ఇది మర్జ్ చేసినప్పుడు 2, 7, 5 అవుతుంది. సో అదే ఇక్కడ ఫామ్ అవుతుంది. అయితే మనం ఏం చెక్ చేస్తామంటే, సో దీనికంటే పెద్దగా అంటే ఈ ఎలిమెంట్స్ కంటే పెద్దగా లేనివి మనం చెక్ చేస్తాం అనమాట. అన్ని మర్జ్ చేస్తాం, దీనికంటే పెద్దగా లేని అన్ని మర్జ్ చేస్తాం. మర్జ్ చేసేటప్పుడు ఒక్కటే రూల్ ఏంది, ఈ ఎలిమెంట్స్ అన్ని మ్యాక్సిమం అవుతాయి అన్నమాట. మ్యాక్సిమమే చూస్ చేసుకుంటాం మర్జ్ చేసేటప్పుడు. సో దీనికంటే గ్రేటర్ అయితే స్కిప్ చేసేస్తాం. సో దీని లోపట్నే ఉంటాయి కదా, దీని లోపటన్నా ఉంటాయి, దీని ఈక్వల్ టు అన్నా ఉంటాయి ఈ మర్జ్ చేసేటప్పుడు. సో మనకు దీని ఈక్వల్ టు దొరికినాయి అనుకో, అప్పుడు మనం రిటర్న్ ట్రూ కొడతాం. దొరకకపోయింది అనుకో లాస్ట్కి ఫాల్స్ అని పెడతాం, అంతే. సో ఇప్పుడు టార్గెట్ వచ్చేసి మనకు XYZ టార్గెట్లకి వెళ్ళి తీసుకున్నా. ఇప్పుడు లూప్ చేస్తున్నా, ట్రిప్లెట్స్ డాట్ ఈచ్ డూ. ఇప్పుడు ట్రిప్లెట్స్లో మనకు వచ్చేది A, B, C. ఇప్పుడు నెక్స్ట్ if A is greater than X or B is greater than Y or C is greater than Z. దాని తర్వాత మనకు ఇనిషియల్లీ ఫాల్స్ తీసుకుందాం. X ట్రూ అని కాదు, ఎక్స్ బూలియన్, ఎక్స్ సక్సెస్ అని తీసుకుందాం, వైఎస్ అని తీసుకుందాం. బూలియన్ వాల్యూస్ తీసుకుంటున్నా, వైఎస్. ఇవన్నీ బూలియన్స్. సో ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. అయితే ఇవన్నీ ట్రూ అయినాయంటే అప్పుడు మనం అన్ని ఫామ్ అయినట్టు అనుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే వీటిని XS ఫామ్
ఇవి ఫాల్స్ ట్రూ ఉంటే మనం ఏం చేయం, ట్రూ లేకపోయింది అనుకో మనం చెక్ చేస్తాం అన్నమాట. ఏ ఈక్వల్ టు ఎక్స్, అట్లనే వైకి చెక్ చేస్తాం, జెడ్కి చెక్ చేస్తాం. ఎప్పుడైనా మ్యాచ్ అయినాయి అనుకో అప్పుడు మనం ట్రూ చేసేసుకుంటాం వీటి సక్సెస్ వాల్యూస్ని. సో సో ఈ మూడు ట్రూ అయినాయి అనుకో రిటర్న్ ట్రూ ఎఫ్ ఎక్స్ఎస్ అండ్ వైఎస్ అండ్ జెడ్ఎస్ ట్రూ అవుతాయి, లేకపోయిందనుకో ఫాల్స్ అవుతుంది.